ఈ జగదీష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా విద్య మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఈ వీడియోలో ఉపయోగించిన చిత్రాలు, క్లిప్పులు వాటి అసలు యజమానులకే చెందినవి. ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాతో నేరుగా సంప్రదించండి. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీకు డెమో నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఏఐ తోటి జనరేట్ చేసిన ఇమేజ్. కాకపోతే మీకు అంత ఈజీగా ఇమేజ్ అయితే జనరేట్ కాదు. సో మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. బట్ ఎగ్జాక్ట్లీగా నేను చెప్తున్నా, ఈ పోస్టర్ చేయడానికి మినిమం ఒక 1 అవర్ అన్న పడుతుంది. బట్ మీరు దీని మీద కూర్చుంటే, అంటే మనం చేసినంత మాత్రం ఉండదు కానీ కొంచెం అన్నా బెటర్గా ఉంటుంది. సో ఒక 5-10 మినిట్స్లో మాత్రం కంప్లీట్ అయిపోతుంది, డెఫినెట్గా చెప్తా. సో ఇది ఎట్లా చేసుకోవాలి ఏందనేది చూడండి. మెయిన్‌గా మనకి ఫేస్ ప్రాబ్లమ్ రావచ్చు. అండ్ ఇంకోటి, ఈ తెలుగు టెక్స్ట్ అనేది అసలు సపోర్టే చేయది. సో కానీ ఎండ్ ఆఫ్ ద డే మీకు కంపల్సరీగా తెలుగు టెక్స్ట్ వస్తది. అది ఎట్లా వస్తది, ఆ ఫేస్ అనేది ఎగ్జాక్ట్‌లీ ఎట్లా రావాలి అదంతా చెప్తా. సో మీరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. సో చూడండి అందుకే. ఫస్ట్ మీరు గూగుల్ జెమినీ ఓపెన్ చేసుకోండి. ఈ గూగుల్ జెమినీ ఓపెన్ చేసుకున్నాక ఏమేం చేయాలి అదంతా మీకు తెలిసిందే. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే తెలుగులో లాంగ్వేజ్ రానికి. నేను మీకు చూపెట్టిన ఇమేజెస్ నేను మినిమమ్ 5 టైమ్స్ అనుకుంటా ట్రై చేసింది. 5 టైమ్స్‌కి నాకు ఒకటొకటి వర్కౌట్ అయింది. ఫస్ట్ ఒక పార్ట్ ఇది చేసిన, తర్వాత ఇంకో పార్ట్ ఇది, తర్వాత ఇంకో పార్ట్ ఇది. సో నాకైతే అంత టైం పట్టింది. ఒకసారి చూడండి మీకు కూడా ఎంత టైం పడతదో, ఆహ్, ఎంత ప్రాసెస్ ఉంటదో. సో నేనిప్పుడు ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. మీకు చూపిస్తా నేను ఎట్లా చేసుకోవాలి ఏందనేది. గైస్, నేను చెప్పేది కంపల్సరీగా ఫాలో అయిపోండి. ఫస్ట్ మీరు ప్రాంప్ట్ తీసుకున్నాక, ఇమేజ్ తీసుకున్నాక, డోంట్ వరీ, మీకు నేను బీజేపీది ఇస్తా, బీఆర్ఎస్ది ఇస్తా, కాంగ్రెస్ది ఇస్తా. 3 ప్రాంప్ట్స్ మనకు డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడి నుంచి కాపీ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం రాదు. ఇక్కడ చూసుకుంటే మీరు ప్రాంప్ట్ తీసుకున్నాక మీరు చేంజ్ చేయాల్సింది ఒకటే, మీ నేమ్ చేంజ్ చేయాలి. అండ్ ఇంకోటి, మీ వార్డ్ ఏదైతే ఉంటుందో ఆ వార్డ్ నెంబరు ఇక్కడ 46 అని ఉంది కదా, ఆ 46 ప్లేస్లో మీది ఏదైతే వార్డ్ ఉంటుందో అది పెట్టుకోండి. అండ్ ఇంకోటి, డివిజన్ దగ్గర వార్డ్ అని పెట్టుకున్నా ఓకే, డివిజన్ అన్నా ఓకే. సో మీరు కార్పొరేటర్ అయితే కార్పొరేటర్, కౌన్సిలర్ అయితే కౌన్సిలర్, యువర్ విష్ ఏదైతే అది చేంజ్ చేసుకోండి తెలుగులో అది కూడా. అండ్ ఇక్కడ మీ నేము, ఇక్కడ రాబిన్ హుడ్ అని ఉంది కదా, ఇక్కడ మీ నేమ్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏం లేదు, ఇక టోటల్ అంతే, వదిలేసేయండి. ఇక్కడ ఇంకోటి మెయిన్, ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇది కంపల్సరీ. ఆ తర్వాత ఫాస్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది థింకింగ్. మెయిన్గా ఇదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి తెలుగు లాంగ్వేజ్లో రావాలంటే ఇది కంపల్సరీగా ఇది చేసుకుంటేనే వస్తుంది. మ్యాక్సిమం అందరికీ స్టార్టింగ్ ఫాస్ట్ అని వస్తుంది. సో తర్వాత మనం థింకింగ్ అని పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటేనే మనకి తెలుగు ఫాంట్ ఎగ్జాక్ట్లీ మనం ఇచ్చిన టైప్లో వస్తుంది. బట్ అప్పుడప్పుడు ఇది ఇచ్చినా రాదు. కానీ కొంచెం పేషెంట్గా ట్రై చేస్తే మీకు ఓపిక ఉంటేనే ఇలాంటివి చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు నేను సెండ్ కొట్టేస్తున్నా. చూడండి మనకి ప్రాంప్ట్ అయితే చాలా లెంతీ ఉంటుంది. నేను మీకు అంతా ఇచ్చేస్తా, డోంట్ వరీ. కొంచెం టైం తీసుకుంటుంది. బట్ మీరు వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉండాలి. గైస్, మన లక్ బాగున్నట్టుంది. 1 టైమ్‌కే వచ్చేసింది. సో మీకు ఇట్లా కూడా రావచ్చు. మేబీ ఒక్కొక్కసారి చెప్తున్నా కదా, నేను మీకు చూపెట్టిన డెమోలో ఇమేజ్ 5 టైమ్స్ ట్రై చేసిన. అసలు రాదనుకున్నా, వదిలేద్దాం అనుకున్నా. బట్ ట్రై చేస్తుంటే లాస్ట్‌కి వర్కౌట్ అయింది. చూసుకోండి మనకి ఎంత డీటెయిల్‌గా వచ్చిందో. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అండ్ ఇక్కడ వరంగల్ చెప్పినా కదా, మీరంతా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, మీకు వీళ్ళ గురించి మర్చిపోండి. వీళ్ళ ఫోటోసు, ఫేసెస్ అనేది చేంజ్ వస్తే మీరు మన పిక్సార్ట్‌లో తీసుకొని వీళ్ళ ఫోటోలు రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు. అది ఎలాగో మీకు అందరికి తెలిసిందే. చూసుకోండి మనకి ఫేస్ కొంచెం డిఫరెంట్ వచ్చింది. బట్ మనకి ఫేస్ ఎగ్జాక్ట్‌లీ రావాలంటే కూడా చెప్తా. అండ్ ఇంకోటి చూసుకోండి, మన తెలుగు టెక్స్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ చాలా డీటెయిల్‌గా వచ్చింది. పోలింగ్ తేదీ అంతా ఓకే. ఇప్పుడు మీకు ఫేస్ ప్రాబ్లమ్ వస్తే ఎట్లా చేయాలో చెప్తా చూడండి. ఇప్పుడు ప్రాంప్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఎడిట్ అనే ఆప్షన్ వస్తది. చూసుకోండి. ఇక్కడ కిందికి వచ్చినంక ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. స్పేస్ మీద క్లిక్ చేస్తే అయిపోతది. మనకి ఆటోమేటిక్‌గా ఇది మళ్ళీ రీఫ్రెష్ అయితది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ లోడ్ అయ్యి మీకు ఎగ్జాక్ట్‌లీ ఫేస్ వస్తది. సో మీరు ఫేస్ వచ్చేదాకా మీరు ఇదే ట్రై చేయండి. ఈ టైప్‌లోనే డెఫినిట్‌గా మీకు ఫేస్ వస్తది. బట్ అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటది అంతే. సో మీకు అర్థమైందనుకుంటా. ఇదే గైస్ వీడియో అయితే. సో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రాంప్ట్స్ అన్నీ మనకి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. డెఫినిట్‌గా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే మీకు
100% వర్కౌట్ అయితది. బట్ ఇంతకన్నా మంచిగా చేసుకోవాలంటే మన హ్యాండ్ మీద డిపెండ్ అయి ఉంటది. మనం క్రియేట్ చేసుకోవాలంతే. బట్ ఈజీగా అయిపోతదని చెప్తున్నా. చూసుకోండి ఇప్పుడు మళ్ళీ వచ్చింది. బట్ అట్మాస్ఫియర్ అంతా ఎన్వైర్న్‌మెంట్ మొత్తం టోటల్ డిఫరెంట్. కాకపోతే ఫేస్ మళ్ళీ రాలేదు. సో, మీరు ఫేస్ రాకున్నా మళ్ళీ రీట్రై చేస్తే మీకు డెఫినిట్‌గా ఫేస్ వచ్చే ఆప్షన్ ఉంటది. సో, ట్రై చేయండి. మీకు అర్థమైందనుకుంటా. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.